దొంగతనానికి వెళ్ళాడు. కావలసినవన్నీ మూటకట్టేశాడు. ఇక అవి తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోవటమే అనుకుంటూ ఓ గదిలోకి వెళ్ళాడు. అలా వెళ్లినవాడు సరాసరి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు. లక్నో మాజీపూర్ లో ఉంటున్నాడు కపిల్ అనే యువకుడు. ఇతని వృత్తి దొంగతనం. తాళాలు పెట్టి ఉన్న ఇళ్లకి కన్నాలు వేయటం ఇతనికి అలవాటు. అందుకోసం రోజు పొద్దున్నే డ్యూటీ ఎక్కుతాడు. వీధులన్నీ జల్లెడ పడుతూ ఎవరి ఇల్లు ఇంటికి తాళాలు పెట్టి ఉన్నాయా అని చూసుకుంటాడు. తాళం పెట్టి ఉన్న ఇల్లు చూస్తే ఆ తాళం పగలగొట్టేయాలి అనిపిస్తుంది కపిల్ కి. అందుకే ఎవరెవరి ఇళ్లకి తాళాలు పెట్టి ఉన్నాయి, ఆ ఇళ్లు ఎవరివి, ఎన్నాళ్ల నుండి ఆ ఇళ్లకు తాళాలు పెట్టి వేలాడుతున్నాయి అని మొత్తం తెలుసుకుంటాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్తాడు. తాళం పెట్టిన ఇళ్లలో కొన్నింటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ కపిల్ కాస్ట్లీ దొంగ. సొసైటీలో మంచి నేమ్ ఉన్న వాళ్ళ ఇళ్లనే సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర అయితేనే డబ్బు బాగా ఉంటుందని. తన పనిలో భాగంగానే ఇందిరానగర్ ప్రాంతంలో ఉంటున్న డాక్టర్ సునీల్ ఇల్లు ఈ కపిల్ కంటపడింది. ఎందుకంటే ఈ డాక్టర్ కొంతకాలం నుండి ఆ ఇంట్లో అసలు అక్కడ లేడు. అతనికి కొన్నాళ్ల క్రితం వారణాసికి ట్రాన్స్ఫర్ అవ్వటంతో అతను తన ఫ్యామిలీని తీసుకుని వారణాసి వెళ్లిపోయి అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో అతనింటికి తాళం పడింది. అలా పడ్డ తాళం ఈ కపిల్ కంటపడింది. పైగా ఆ ఇల్లు ఓ డాక్టర్దని తెలుసుకున్నాడు. దీంతో అలా వేళ్లాడుతున్న తాళాన్ని చూడగానే కపిల్ కాళ్ళు చేతులు అస్సలు ఆగలేదు. వెంటనే గేటు తీసుకుని ఆ తాళం పగలగొట్టేసి ఇంట్లో ఉన్నదంతా దోచేసి దొరికినంత దోచుకోవాలి అనుకున్నాడు. అయితే అది పట్టపగలు కావటంతో ఎవరైనా చూస్తే తన ఒళ్ళు వాచిపోయేలా కొట్టి పోలీసులకు అప్పగిస్తారని అప్పటికి తనని తను కంట్రోల్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. పక్కా ప్లాన్ చేసుకుని ఆ ఇంటికి కన్నం వేయాలి అనుకున్నాడు. జూన్ 2న ముహూర్తం పెట్టాడు. ఆ రోజు రాత్రి 12 గంటల టైంలో సైలెంట్ గా గోడ దూకాడు. తాళం పెట్టి ఉన్న తలుపును చూసి తన టాలెంట్ మొత్తం ఉపయోగించి సౌండ్ రాకుండా తాళం తీసి లోపలకు దూరాడు. అలా వెళ్లిన వాడికి అదో ఇంద్రభవనంలా కనిపించింది. చిచ్చి ఏమో అనుకుని 4 సంచులే తెచ్చుకున్నా. కానీ ఈ ఇల్లు దోచేయాలంటే 40 సంచుల పైనే కావాలి అనుకుంటూ ఇల్లంతా తేరిపారా ఓసారి చూసుకొని తనకు ఏమేమి ఎత్తేయాలి అనిపించిందో వాటన్నింటినీ సెలెక్ట్ చేసుకున్నాడు. ముందుగా హాల్లో ఉన్న సెల్ఫ్ల దగ్గర నుండి మొదలుపెట్టి బెడ్రూమ్ లో ఉన్న సెల్ఫ్ల వరకు అన్ని ఓ సంచిలో సర్దేశాడు. తర్వాత కిచెన్ లోకి వెళ్లి ఆత్రంగా పోపుల పెట్టెలన్నీ వెతికాడు. లేడీస్ నాయుడు బాగా తెలిసిన దొంగ కావటంతో ఆడవాళ్లు సీక్రెట్ గా దాచే పోపుల పెట్టెలన్నీ చిందరవందరగా పడేసి మరీ అనుకున్నది సాధించాడు. కపిల్ అనుకున్నట్లుగానే పోపుల డబ్బాల నుండి కాసుల వర్షం కురిసింది. ఆ తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్లాడు. బీరువా తాళం లాక్ చేసి ఉండటంతో మళ్ళోసారి తన టాలెంట్ మొత్తం బీరువాకి చూపించాడు. దెబ్బకు బీరువా తలుపులు తెరుచుకున్నాయి. లోపల జిగేల్ జిగేల్ అంటూ బంగారం, కొన్ని వెండి వస్తువులు కనిపించడంతో అవన్నీ సర్దేశాడు. ఆ తర్వాత బీరువాలో ఉన్న చీరల దగ్గర నుండి బనియన్స్ వరకు వేటిని వదలలేదు. అన్నింటినీ మరో సంచిలో సర్దాడు. ఆ తర్వాత ఇల్లంతా మరోసారి చూశాడు. అప్పుడే తన కంట్లో గీజర్ పడింది. దాన్ని కూడా ఎందుకు వదలాలి, అమ్మి ఎంతో కొంత సొమ్ము చేసుకోవచ్చుగా అని దాన్ని కూడా ఓ సంచిలో సర్దేశాడు. ఆ తర్వాత సింక్ ఒకటి కనిపించింది. భారీగా ప్రయత్నించైనా ఆ సింకును కూడా తీసుకోవాలనుకున్నాడు. దాన్ని కూడా అమ్ముకొని ఎంతో కొంత సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఇంకా నయం, వాష్రూమ్ లో టాయిలెట్ ని కూడా పీక్కుపోవాలి అన్న థాట్ రాలేదు అతనికి. ఒకవేళ వచ్చినా పీకాక ఆ కంపు భరించలేనేమో అనుకుని అక్కడ దాకా వెళ్లలేదు. అలా వాష్ బేసిన్ తీసుకొని ఇంట్లో కనిపించినవన్నీ ఒక్కొక్కటిగా సర్దుతూ 4 సంచులతో పాటు ఆ ఇంట్లో ఉన్న అన్ని సంచులు కూడా నింపేసుకున్నాడు. ఇక దొంగతనం సుఖాంతం అనుకుంటూ ఉండగా అతనికి డ్రాయింగ్ రూమ్ కనిపించింది. దాన్ని చూడగానే అందులో కూడా ఏమైనా ఉన్నాయేమో వెళ్లి ఎత్తేద్దాం అనుకుని లోపలికి వెళ్ళాడు. అయితే లోపల పిల్లలు వేసుకునే డ్రాయింగ్ పెన్సిల్స్, పుస్తకాలు తప్ప మరేం కనిపించలేదు. దీంతో సరేలే, ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువే సర్దేశా, ఇక చాలు, వీటిని తీసుకొని ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటూ ఉండగా కపిల్ కళ్ళు ఆ డ్రాయింగ్ రూమ్ లో ఉన్న ఏసీ మీద పడ్డాయి. అసలే ఎండాకాలం, పైగా భారీ ప్రయత్నాలు చేసి ఇల్లంతా దోచేశాడు. దీంతో ఆ వేడికి చేసిన శ్రమకు ఒళ్లంతా చెమటతో, శరీరం అంతా శ్రమతో అలసిపోవటంతో కాసేపు ఏసీ వేసుకొని సేద తీరి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోదాం అనుకుని ఏసీ స్విచ్ ఆన్ చేశాడు. 16లో పెట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు. 10 నిమిషాల్లోనే గదంతా చల్లగా అయిపోవటంతో కాసేపు కళ్ళు ముద్దాం అనుకుని తనకు తెలియకుండానే గాఢమైన నిద్రలోకి వెళ్లిపోయాడు. ఎండాకాలం వేడి కారణంగా, శరీరం అలసట కారణంగా అతనికి చల్లగా మెత్తని సోఫాలో పడుకునేసరికి మత్తుగా నిద్ర పట్టేసింది. అలా కుంభకర్ణుడిలా నిద్రపోతూనే ఉన్నాడు. చూస్తుండగానే తెల్లవారిపోయింది. ఈలోగా కొద్దిగా అలికిడి అనిపించి కళ్ళు తెరిచాడు. అంతే, ఎదురుగా యూనిఫామ్ లో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ కనిపించాడు. కపిల్ కళ్ళు తెరవగానే అతని ముఖంలో ముఖం పెట్టి గుడ్ మార్నింగ్ అంటూ ఆ దొంగకి చెప్పాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పోలీస్ కనిపించడంతో తనకేం అర్థం కాలేదు. రాత్రి ఇల్లంతా దోచేశాక ఇక్కడే పడుకున్నా, లేచి చూస్తే ఎదురుగా పోలీసు ఉన్నాడు. అంటే నేను నిద్రపోయిన గ్యాప్ లోనే పోలీసుల చేతికి చిక్కానా, అందుకే వాళ్ళు నన్ను తెచ్చి స్టేషన్ లో పడేశారా అని చుట్టూ చూశాడు. కానీ కపిల్ తన దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే ఉన్నానని తెలుసుకున్నాడు. అయితే మరి పోలీసులకు తను ఈ ఇంట్లో దొంగతనానికి వచ్చిన విషయం ఎలా తెలిసిందా అని
పోలీస్ గుడ్ మార్నింగ్ చెప్పగానే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో భయంగా అతన్నే చూస్తున్నాడు కపిల్. అసలేం జరిగిందంటే ఈ కపిల్ ఇల్లంతా దోచేసి హాయిగా ఏసీలో సోఫాలో కునుకు తీశాక అతను గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. అలా తెల్లవారింది. అయితే చుట్టుపక్కల వారు ఎప్పుడూ తాళం పెట్టి ఉండే డాక్టర్ ఇల్లు తాళం లేకుండా తలుపులు తెరిచి ఉండటంతో వాళ్లకు డౌట్ వచ్చింది. డాక్టర్ తన ఇంటికి వచ్చినట్లుగా కూడా వారికేం అనిపించకపోవటంతో ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ సునీల్ కి కాల్ చేసి మాట్లాడదామని అతనికి ఫోన్ చేశారు. డాక్టర్ మీరు మీ ఇంటికి వచ్చారా అని అడిగారు. రాలేదన్నాడు డాక్టర్. మరి మీ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరైనా తెలిసిన వాళ్లను మీ ఇంటికి పంపారా అన్నారు. ఆ మాటలకి డాక్టర్ షాక్ అయిపోయాడు. నేనెవరిని పంపలేదు, మీరు సరిగా చూసారా, మా ఇంటి తలుపులు నిజంగానే తెరుచుకుని ఉన్నాయా అని అడిగాడు. తెరిచే ఉన్నాయి, అందుకే మాకు డౌట్ వచ్చి మీకు కాల్ చేశామన్నారు. దీంతో వెంటనే డాక్టర్ ఆ ప్రాంతంలో ఉండే తన ఫ్రెండ్ కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పి అతనిని తన ఇంటికి వెళ్ళమని చెప్పాడు. సరే అంటూ అతను సునీల్ ఇంటికి వెళ్ళాడు. తలుపు నిజంగానే తెరిచి ఉండటంతో లోపలికి వెళ్ళాడు. అంతా పరిశీలించగా డ్రాయింగ్ రూమ్ లో సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతున్న కపిల్ ని చూశాడు. ఇల్లంతా మూటలతో నిండిపోయి ఉంది. అవన్నీ చూసిన అతనికి సునీల్ ఇంట్లోకి దొంగతనానికి చొరపడి అవన్నీ సర్ది డ్రాయింగ్ రూమ్ లో పడుకున్నాడని అర్థమైంది. దీంతో వెంటనే అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఆ విషయం సునీల్ కి కూడా చెప్పాడు. విషయం తెలియగానే పోలీసులు సునీల్ ఇంటికి చేరుకున్నారు. లోపల గుర్రు పెట్టి నిద్రపోతున్న కపిల్ ని చూసి అతన్ని లేపే ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళెంత లేపినా కపిల్ లేవలేదు. తాత్కాలికంగా దేహానికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి దోచుకున్న ధనంతో స్వర్గంలో రంభా ఊర్వశి మేనకలతో బిజీగా ఉన్నాడో ఏమో మరి. అందుకే పోలీసులు ఎంత లేపినా లేవలేదు. దీంతో విసిగిపోయిన పోలీస్ ఆఫీసర్ ఉండండి అతను ఎప్పుడు లేస్తాడో చూద్దాం, అందాక ఇక్కడే వెయిట్ చేద్దాం అనుకుంటూ దొంగ పక్కనే కుర్చీ వేసుకుని అతను ఎప్పుడెప్పుడు లెగుస్తాడా అని ఎదురు చూశాడు. చాలాసేపటి తర్వాత కపిల్ కి తన గదిలో అలికిడి అయిన శబ్దం వినిపించింది. దీంతో ఏమైందా అని స్వర్గలోకంలో వారికి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా బలవంతంగా భూలోకానికి వచ్చి తన దేహంలో సెటిల్ అయిపోయి కళ్ళు తెరిచాడు. అలా తెరవగానే ఎదురుగా పోలీస్ కనిపించాడు. పైగా గుడ్ మార్నింగ్ చెప్పడంతో కపిల్ కి ఫీజులు ఎగిరిపోయాయి. అతను లేవగానే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సరాసరి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి విచారించగా తనే ఆ ఇంట్లో దొంగతనం కోసం వచ్చి సామాన్లన్నీ సర్దాక చల్లగాలి కోసం ఏసీ వేసుకొని మత్తుగా నిద్రపోయి చిత్తుగా మీకు దొరికిపోయానని చెప్పాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.